ఏది కానీ అన్నీ చెప్పేస్తుండే. ప్రతి చిన్నది చెప్తా ఏదైనా మా అమ్మకి చెప్తుండే. అమ్మ ఇట్లా అనుకుంటున్నా అంటే ఉంటుందారా, ఉంటుండొచ్చు మా అమ్మ, తెలియదు కానీ ఉంటుండొచ్చు, ప్రయత్నంలో చేయడంలో ఆగొద్దు కదా, సరే చేయగాని మరి అమౌంట్ ఎట్లా అంటే చిట్టీలు వేసి డబ్బు తీసుకొచ్చి మనం సాంగ్స్ దానికి పెట్టిన. ఫస్ట్ సాంగ్ ఒకటే సాంగ్ 1 lakh అయింది నాకు అప్పట్లోనే. 1 lakh ఏం తెలియదు నాకు, ఒక ఎడిటింగ్ తెలియదు, ఒక అసలు కెమెరా తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు డైరెక్ట్ వచ్చేసి 1 lakh పెట్టిన, అసలు వ్యూస్ 10,000 పోయింది. అది మానిటైజేషన్ కాలేదు. 1 lakh మనీ పెట్టారు. 1 lakh మనీ పెట్టినా నేను 1 lakh వ్యూస్ వెళ్ళాయి అనుకుంటున్నాను. లేదు 10,000 6 months కి వెళ్ళింది. నేను చాలా కష్టపడ్డా, ఆ స్ట్రగుల్ మామూలుది కాదు. 1000 సబ్స్క్రైబర్స్ కి నేను పోయిన ఎక్కడ పోయినా కూడా బండి ఆపి మరీ సబ్స్క్రైబ్ చేసుకోమని స్వామి సింగర్ నా ఛానల్ పేరు అప్పుడు, అది ఆపి మరీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కొట్టి సబ్స్క్రైబ్ చేపిస్తుండే. అట్లా దాదాపుగా 300+ నేను చేపించిన ఓన్ గా. రోడ్ల పండి రోడ్డు మీద పోయేటోళ్ళు అంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉంది మేడం నాకు. చులకనగా చూస్తారా ఎవరైనా? చాలా ఉంటుంది మేడం. ఫోన్ అడిగితేనే ఇట్లా చూస్తాడు. అలాంటిది నేను చాలా చూసినవి. ఇక దాని తర్వాత ఇక్కడికంటే కూడా ఎక్కువ విలేజ్ లో అయింది నాకు. డైరెక్ట్ మాట్లాడలేరు వాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో 1000 క్వశ్చన్స్ ఉంటాయి. ఇదేంటి వీడు ఇంటికానే ఉండేంటి, జాబ్కి వెళ్ళాడా అన్నట్టుగా. అంటే కొంతమంది ఫేస్ టు ఫేస్ కూడా అన్నారు. అన్నిటిని పట్టించుకోవద్దని చెప్పేసి, అంటే మేము ఒక ఆప్షన్ అయితే ఎంచుకున్నాము, అంటే యూట్యూబ్ మీద ఉంటాం లేకపోతే జాబ్కి వెళ్ళిపోతామని, ఎవరేమన్నా పట్టించుకోవద్దు అని చెప్పేసి చేయడం మొదలు పెట్టారు గట్టిగా. అనని అనేవాళ్ళు ఒక రోజు మనకి కూడా టైం వస్తుంది వాళ్ళని అనేందుకు. మనం ఏమనలేము ఇంకా ఇప్పటికైతే కొన్ని ఇక్కడ నేను పొలిటికల్ కూడా ఉన్నా కాబట్టి కొన్ని సామాజిక కార్యక్రమాలు, హెల్పింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. అవి చేస్తుంటాం, ఇట్లా ఉంటాం. ఇక సొసైటీలో కూడా మంచి పేరు ఉంది. ఇప్పుడు యూట్యూబ్ నుంచి కూడా మంచి ఇన్కమ్ అంతా బాగుంది మేడం ఇప్పుడైతే. మరి ఛానల్ ఫస్ట్ ఓకే మంచి వ్యూస్ వెళ్తుంది అని అనిపించిన రోజు ఏమైనా గుర్తుందా? ఉంది మేడం. స్వామి సింగర్ అని చెప్పాను కదా, దాంట్లో డబ్బులు పెట్టడానికి అయిపోయింది, ఇంకేం లేవు, వ్యూస్ పోతలేవు. ఆ 10,000కి అక్కడే ఆగిపోయింది. మానిటైజేషన్ కూడా కాలేదు. దాని తర్వాత ఏదో ఒకటి తీయాలి, తీస్తే మనకు మానిటైజేషన్ వస్తుంది, లేకపోతే సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ అప్పుడు ఊరెళ్ళి వచ్చాం. అక్కడ షార్ట్ ఫిల్మ్స్ అని చిన్న వీక్లీ ఒకటి తీస్తా ఉండేది. ఇక అవి కూడా అంత క్లిక్ కాలేదు. దాని తర్వాత స్వప్న స్వామి బ్లాగ్స్ అని ఒక బేస్ ఛానల్ పెట్టుకోవాలని అప్పుడు థాట్ వచ్చి, అప్పుడు కరోనా టైంలో అందరు ఇంటి దగ్గరే ఉండేగా, అందరు మెల్లమెల్లగా బ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ మనకి ఛానల్ ఉంది కదా, ఎందుకు యూజ్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా స్వామి సింగర్ అని తీసేసి అది అట్లే ఉంది. స్వప్న స్వామి బ్లాగ్స్ సెపరేట్ పెట్టి అది అక్కడే ఉండిపోయింది. ఇది స్టార్ట్ చేసినాం. ఇంకా థర్డ్ వీడియో అనుకుంటా, కందులు ఉడకబెడుతున్నాం బాయ్ దగ్గర అని ఒకటి పెట్టినాం. అది మంచిగా 10,000 పోయింది, ఒకటే రోజులో పోయింది. ఇదేదో బాగుంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియో కూడా 3 days 5 days వీక్లో ఒకటి స్టార్ట్ చేసినాం అప్పుడు. ఇక దాని తర్వాత మెల్లిమెల్లిగా డైలీ ఒకటి రెండు అట్లా. దీన్ని బట్టి అర్థమైందా మీ లక్ష్మీదేవి ఎవరని? ఆవిడ పేరుతో స్టార్ట్ అయిన తర్వాత మీకు లక్ష్మీదేవి అలా వచ్చేసింది ఇంట్లోకి కదా? ఇదైతే నిజమే మనం 100%. అది ఇక మా అమ్మ కూడా చెప్పేది, జాగ్రత్త చూసుకోవాలరా, ఉన్నా లేకున్నా ఆమెకు ఎవరు లేరు, ఇంకా మనమే ఉన్నా వచ్చినా చుట్టంలోకి వస్తారు వెళ్ళిపోతుంటారు, కానీ చూసుకోవాల్సింది మొత్తం మనమే. ఇక నమ్మి వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాము.